మీకోసం 5 ఆసక్తికరమైన ఎల్సీయూ అప్డేట్స్. కూలీ దర్శకులు లోకేష్ కనకరాజు గారు ఇలా అన్నారు. కూలీ చిత్రానికి సంబంధించిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ని తను తీసుకున్నారని, దీని రిజల్ట్ వల్ల ఆడియన్స్ అసలు తన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని అర్థమవుతుందని, ఇంప్రూవ్ చేసుకుంటానని అన్నారు. కూలీ 35 రోజులు నడిచి ప్రాఫిటబుల్ చిత్రంగా నిలిచిందన్నారు. దర్శకులు లోకేష్ కనకరాజు గారు రజనీకాంత్ కమల్ హాసన్ చిత్రాన్ని ఎందుకు వదిలేశారు? కూలీ చిత్రం రిలీజ్ కాకముందే రజనీ మరియు కమల్కి కథ చెప్పారని, ఇద్దరికీ కథ నచ్చిందని చెప్పారు. అయితే అప్పటికే విక్రమ్, జైలర్ లాంటి యాక్షన్ హెవీ ప్రాజెక్ట్స్ చేస్తున్నందున ఒక లైట్ హార్టెడ్ ఫిల్మ్ చేయాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారట. ఇలాంటి లైట్ హార్టెడ్ ఫిల్మ్ తను తీయలేనని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారంట లోకి. ఖైదీ 2 ఉందా లేదా? అయితే ఎప్పుడు వస్తుంది? ఖైదీ 2 చిత్రం బదులుగా అప్పటి సమయానికి కమల్ రజనీ చిత్రాన్ని ఒక నిర్మాతకి చెప్పగా ఈ చిత్రాన్ని చేయడానికి ఆ నిర్మాత అంగీకరించారట. అయితే ఇంతకు ముందు చెప్పిన లైట్ హార్టెడ్ ఫిల్మ్ కారణంగా ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడంతో ఖైదీ 2 చేద్దామని ఫిక్స్ అయ్యారట. అయితే హీరో కార్తీక్ గారు అప్పుడే తన డేట్స్ ఇంకో డైరెక్టర్కి కేటాయించడంతో ఖైదీ 2 మళ్ళీ డిలే అయ్యింది. AA23 ఎలా స్టార్ట్ అయ్యింది? మైత్రి మూవీ మేకర్స్ నుండి తను అడ్వాన్స్ తీసుకున్నారని, ఇప్పటికే కమల్ రజనీ గారి ప్రాజెక్ట్ రిజెక్ట్ అవ్వడంతో ఖైదీ 2 డిలే అవ్వడంతో అల్లు అర్జున్ గారితో లాంగ్ డిస్కషన్స్ తర్వాత ఇది కరెక్ట్ టైంకి కుదిరిందని, అలా AA23 ప్రారంభం అయిందని చెప్పుకొచ్చారు. అసలు ఎల్సీయూకి ఏమైంది? ఖైదీ 2, విక్రమ్ 2 రోలెక్స్ కమిట్మెంట్స్గానే ఇంకా ఉన్నాయని, ఎల్సీయూని ఆపబోరని, బెంచ్ చిత్రం ఎల్సీయూలోనిదే అని తన ప్రొడక్షన్ నుంచి చెప్పుకొచ్చారు. ఆమిర్ ఖాన్తో ఫిల్మ్ ఏమైంది? ఆమిర్ ఖాన్తో ప్రాజెక్ట్ ఉందని, ఇప్పటికే ఇద్దరికి సెవరల్ కమిట్మెంట్స్ ఉన్నందున ఇప్పుడు చేయట్లేదు కానీ భవిష్యత్తులో చేస్తారని చెప్పుకొచ్చారు.